చేస్తున్నాడో, చెడు పనులు చేస్తున్నాడో దాని నుంచి మనము బయటికి రావడానికి ఒక మార్గంగా అనుకోవాలి. హల్లెలూయా. సోమరి వాణిని చూసి మనం ఆలోచన మనం ఏం చేసుకోవాలంట, ఒకవేళ సోమరితనముగా ఉన్నవాడు బుద్ధి ఎలా ఉంటదంటే, ఒకవేళ చెడిపోయినదిగా ఉందనుకోండి, మనము ఏమనుకుంటామంటే, ఓహో వాడు సోమరితనంగా ఉన్నాడు, వాడు దేవుని పట్ల భయం లేని వాడిగా ఉన్నాడు, లేదా దేవుడు అంటే ఇష్టం లేని వాడిగా ఉన్నాడు, లేదా వాడు చేసిన ప్రతి పని కూడా ఎట్లా చేస్తున్నాడంటే నిర్లక్ష్యంగా చేస్తున్నాడు. కాబట్టి నేను ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఓహో ఆ వ్యక్తి అలా చేయడం వలన ఆ వ్యక్తిని ఎంతో మంది ఏమంటున్నాడు, సోమరు అంటున్నారు, అతనిని అవమానిస్తున్నారు, అతన్ని కష్టపెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎగతాళి కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి వల్లే నేను ఉండకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలంట, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. లేఖనం క్లియర్గా మనకు సెలవిస్తున్నప్పుడు దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని లేఖనం ప్రకారమే మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదించును గాక. ఇంకొకటి చూద్దాం, లోకం అనే పొలము ఏంటంట, లోకం అనే పొలం. మత్తయి సువార్త 13:38. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. హల్లెలూయా, హల్లెలూయా. పొలము లోకము, బాగా గుర్తుపెట్టుకోండి. పొలం వచ్చేసి ఏంటంట, లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. హల్లెలూయా. ఈ వాక్యం ఆల్రెడీ మనకి తెలుసు. ఈ దీంట్లో ఉన్న సంభాషణ ఏంది, దీంట్లో ఉన్న విషయం ఏందనే మనకి పూర్తిగా తెలుసు. అయినా కానీ లేఖనంలో ఉన్నట్టు మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చూసినట్లయితే మంచి విత్తనములు, ఎవరైతే మంచి విత్తనములుగా దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తుంటారో, దేవుని పట్ల విధేయబద్ధమైన పనులు చేస్తుంటారో, అలాంటి వారందరూ దేవుని వాక్యమును తెలిసి దేవుడంటే భయపడే ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారంటే, వారు దేవుని యొక్క రాజ్య సంబంధులుగా ఉంటారు. ఎవరైతే గురుగులుగా ఉన్న వారు దుష్ట సంబంధులు. దుష్ట సంబంధులు అంటే ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎప్పుడు చూసినా దేవుని అంటే భయం ఉండదు, ఇంకా దైవజనులంటే భయం ఉండదు, దేవుని యొక్క ప్రవక్తలంటే భయం ఉండదు. వారిలో ఎలాంటి భయం లేకుండా వారు ఎలాగుంటారంటే, వారు చేసిన పని వారిదే అన్నట్టు వారు లోకములో జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. వారు ఎవరైతే దేవుని వాక్యం తెలిసి తెలియనట్టుంటారో వారందరూ దుష్ట సంబంధులుగా లేఖనం సెలవిస్తుంది. ఒకప్పుడు దేవుని రాజ్య సంబంధులుగా ఉన్న వారందరినీ, దుష్ట సంబంధులుగా ఉన్న వారందరినీ కూడా దేవుని రాకడ సమయములో ఇద్దరిని తీసుకెళ్ళి, ఎలాగైతే పొలములో ఉన్న వాటిని ఏదైతే మంచిగా ఉంటుందో వాటన్నిటిని ఎవరైతే వాటిని నాటారో వారు ఏం చేస్తారంట, మంచి విత్తనాలు మంచి మొక్కలన్నిటిని ఏం చేస్తారు, పక్కకు తీసి, రెండవదిగా ఎవరైతే దుష్ట సంబంధులుగా ఉంటారో, గురుగులుగా పిలువబడుతున్నారో వారిని ఏం చేస్తారంట, కాల్చివేస్తాడు. రేపటి రోజున రాకడ సమయంలో తీర్పు దినాలలో ఎలాగైతే జరుగుతుందో అలాగనే ఈ లోకములో కూడా మన జీవితాలలో అనేక మార్లు మనకి సంభవించిన ప్రమాదాలను బట్టి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చదువుదాం మాట. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. మూడవదిగా రక్తపు పొలము. హల్లెలూయా. ఏ పొలం అంట ఇది? రక్తపు పొలము. మొట్టమొదటిగా మనం సోమరి పొలమును గురించి మాట్లాడుకున్నాం. రెండవదిగా లోకం అనే పొలమును గురించి మాట్లాడుకుంటున్నాం. మూడవదిగా రక్త పొలము. ఇది ఒక ప్రత్యేకమైన పొలముగా మనము భావిస్తాం. హల్లెలూయా. ఎందుకు రక్త పొలము అని అంటున్నామంటే, దేవుని వాక్యంలోనే ఉంది మాట. వేరే దాంట్లో నుంచి నేను మాట్లాడటం లేదు, దేవుని వాక్యంలో నుంచే మాట్లాడుకుందాం. ఇక్కడ రక్త పొలము అని ఎందుకు రాయబడి ఉందంటే, యేసు ప్రభువుని యూదా గారు ఏం చేశారంట, 30 వెండి నాణాల కోసము ఏం చేశాడు, యేసు ప్రభువుని బంధించాడు, అంటే పట్టించాడు. పట్టించినప్పుడు ఆయన హృదయములో పశ్చాత్తాపము కలిగి ఆయన బంధించిన తర్వాత అతనికి అనిపించింది, ఓ నేను రక్తము, ఎలాగంట, నిరపరాధ రక్తము. ఏం చేశాడు, రక్తమును నేను నిరపరాధ రక్త సంబంధిని నేను పట్టించాను. అంటే
అతనిలో ఏ దోషము లేదు అని అతనికి ఆలోచన కలిగి అప్పుడు ఆయనను ఆ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం దాకా ఈ మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఉన్నప్పుడు అక్కడ చూసినట్లయితే ఒక చిన్న మాట చెప్తాను, చదవండి ఒకసారి ఆ మాట. ఉమ్, 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 ఉమ్. ఏం చేశారంటమ్మా, అతను తీసుకున్న 30 నాణెములను తీసుకెళ్ళి అక్కడున్న ప్రధానులు కావచ్చు, అక్కడున్న అతనికి అప్పజెప్పమని ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, ఈ వాక్యంలోకి వెళ్ళేదానికన్నా ముందు ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభువును పట్టించడానికి ఎవరు పన్నాగం పన్నింది? యేసు ప్రభు పట్టించమనింది, ఒక వ్యక్తిని పట్టించమన్నారు. ఆ వ్యక్తి పేరు ఎవరు? ఆ ఎవరమ్మా? మిగతాలు చెప్పట్లేదు. ఎవరు యేసు ప్రభుని పట్టించింది? యూదా, ఇస్కరియోతు యూదా. ఈయన 30 వెండి నాణాలకు అమ్ముడు పోయినాడు. అంటే 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభువుని పట్టించినాడు. ఇంతవరకు మనకు తెలుసు. ఈ 30 నాణాలు, వెండి నాణాలు ఏమైనాయి తెలుసా మీకు ఎవరికన్నా? ఒకవేళ మీరు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది మీకు చెప్తాను. మనకు తెలిసింది ఎంత మాత్రం తెలియదు, కానీ నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పడానికి మాత్రం ట్రై చేస్తాను. 30 వెండి నాణాలకు దేవుణ్ణి పట్టించినాడు అన్నది మాత్రమే ఎక్కడెక్కడో ప్రజలు చెప్తున్నారు, ఎక్కడెక్కడ దైవజనులు చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. పట్టించింది తెలుసు, కానీ ఆ 30 వెండి నాణాలు ఏమైనాయి తెలుసా మీకు? ఇసిరేసినాడు, ఇది తెలుసు మనకి. ఏం చేసినాడు? వాళ్ళ దేవాలయంలో వారి ముఖాన్ని కొట్టాడు. ఆ డబ్బు, ఆ యొక్క 30 వెండి నాణాలు వాడి దగ్గర పడేశాడు. ఇప్పుడు ఆ వెండి నాణాలు ఏమైనాయి తెలుసా మీకు? ఎవరికన్నా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలీదు, కొంతమందికి తెలీదు, అందరికి తెలియదు కాదు. ఎవరైతే తెలుసో వారు మాత్రం చెయ్యొత్తండి. ఒక్క మనిషికి మాత్రం తెలుసు అనుకుంటా. పొలము, ఏ పొలం కొన్నారంట? ఆ 30 వెండి నాణాలకు ఒక పొలం కొన్నారు. ఆ పొలములో ఎవరైతే దాన్ని ఏమంటారు చూడండి, ప్రధాన యాజకులు పరదేశీయులను పాతి పెట్టుటకు ఒక కుమ్మరి వాని దగ్గర ఆ 30 వెండి నాణాలు ఇచ్చి అతని యొక్క పొలాన్ని కొన్నారు. ఎవరు పొలాన్ని కొన్నారంట? కుమ్మరి వాని పొలము ఈ యొక్క 30 వెండి నాణాలు కొన్నారు. వీరు అనుకున్నారు, విసిరివేయబడిన 30 వెండి నాణాలు వాళ్ళకి ఉపయోగపడవని క్లియర్ గా వాళ్ళకి అర్థమైంది. ఆ వెండి నాణాలు తీసుకున్న తర్వాత ఇవి అక్కడున్న మందిరములో ఉన్న కానుకల బాక్సులను కావచ్చు, మందిర సామాగ్రిలో కావచ్చు, ఏ ప్రదేశంలో కూడా ఈ ధనం అనేది ఉండకూడదు అని నిర్ణయించుకునేది. అపవిత్రమైనది లేదా ఇది రక్త సంబంధము కలిగిన ఒక నాణెములు అని వారు నిర్ధారించి ఆ నాణెములు తీసుకెళ్లి కుమ్మరి వాని పొలమును వీళ్ళు ఏం చేశారంట? కొనుక్కున్నారు. అందుకని ఆ పొలముకి ఏమని పేరు పెట్టారంటే రక్తపు పొలము అని పేరు పెట్టారు. ఉందా మాట వాక్యములో? చదవండి ఆ మాట. అందువలన ఏమైందంట? నేటి వరకు ఆ పొలం ఏమైందంట? రక్తపు పొలముగా ఉంది. ఇక్కడ రుజువులు మీకు చెప్తాను, రుజువులు తెలియాలి కదా, ఎక్కడుందని మనకు తెలియదు కదా. చూద్దాం. అపోస్తులు 1వ అధ్యాయం 18 నుంచి 19 వచ్చిన వరకు చూసినట్లయితే అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 27 3వ అధ్యాయం నుంచి 10వ వచనం వరకు ఉంది. జకర్యా 11, 12. అపోస్తులు 1వ అధ్యాయం 18, 19 చదవండి.
ఏ పొలము కొన్నాడంట? ఒక పొలము కొన్నాడు. ఆ ఎవరైనా ఎవరైతే యేసు ప్రభువును పట్టించాడో ఆయన తల కిందులుగా పడి ఏమైందంటే నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మత్తయి సువార్తలో చూసినాం, జకర్యాలో చూసినట్లయితే ఇక్కడ ఆ రక్తపు పొలము అనడానికి ఒక పేరుంది. దానికి ఒక పేరు పెట్టారు, అకేల్దాయా. ఏం పేరంట? అకేల్దామా. అకేల్దామా అనే హినోము లోయలో ఉందంట. అది ఎక్కడ? ఇజ్రాయేలు, జెరూసలేము దక్షిణ భాగములో ఉంది ఇది. హల్లెలూయా. ఎక్కడుందంటమ్మా? జెరూసలేము దక్షిణ భాగములో అకేల్దామా అనేది హినోము లోయలో ఉంది. హల్లెలూయా. దీనికి ఏమని పేరు పెట్టారంటే అకేల్దామా. అకేల్దామా అంటే రక్తపు భూమి అని అర్థం. హల్లెలూయా. రక్తపు భూమి. అకేల్దామా అంటే రక్తపు భూమి. రక్తపు భూమి అని ఎందుకు పేరు పెట్టారంటే ఈయన ముందుగానే చెప్పాడు, ఇది రక్త సంబంధము కలిగిన ఒక నిరపరాధి యొక్క రక్తానికి విలువ పెట్టి నేను వీటిని తీసుకున్నాను అని చెప్పి యూదా అనుకుని వాటి ద్వారా అతను ఏమైనాడంట, తిరిగి పశ్చాత్తాపపడి వాటిని తీసుకెళ్లి మందిరములోనే పడవేయడం జరిగింది. పడవేసిన తర్వాత అక్కడున్న వారు వాటిని ధనములో చేర్చడానికి కూడా, మందిరపు ధనములో చేర్చడానికి కూడా వారు ఇష్టపడలేదు. తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏం చేసినారంట, కుమ్మరి వాని పొలాన్ని 30 నాణేలతో కొనడం జరిగింది. హల్లెలూయా. 1వ రాజులు 21వ అధ్యాయము 1-16లో చూసినట్లయితే ఇక్కడ మరొక మాట ఉంది. ఇక్కడ ఇజ్రాయేలు వాడైన నాబోతు అని ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంటమ్మా? యజ్రాయేలు వాడైన నాబాతు అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ రాజు ఆహాబు. హల్లెలూయా. ఎవరంటమ్మా? ఆహాబు. ఈయన ఎలాంటి వాడంటే ఒక ధనము కలిగిన వాడు అనుకోవచ్చు, గొప్పవాడు అనుకోవచ్చు, ధనికుడు అనుకోవచ్చు. నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఏం తోట అంటమ్మా? ఒక మంచి ద్రాక్ష తోట ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే హత్య జరిగిందంటే చంపడం జరిగింది. నాబాతుని చంపివేయడం జరిగింది. చంపివేయడం బట్టి ఉన్న సంభాషణను మనం చూసినట్లయితే ద్రాక్ష తోట అతనికి కావాలని ఎవరు అడిగారంటే రాజు అయిన ఆహాబు ఏమడిగినాడంట? అహాబు ఆ యొక్క నాబోతుని అడిగాడు. ఈయన ఏమన్నాడంటే ఆ పొలాన్ని నేను ఇవ్వను, నీకు అప్పగించను అని క్లియర్ గా ఏం చేసినాడు? అతను అడగగానే వద్దు, నేను ఇవ్వను అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఎందుకంటే అతని పొలము చాలా మంచి పొలము. హల్లెలూయా. మంచి పొలము. తర్వాత నాబోతు ఏం చేసినాడని చదవండి ఒకసారి. 21వ అధ్యాయము 1-16. 1వ వచనం చదువుదాం. 1వ రాజులు 21వ అధ్యాయము 21వ అధ్యాయము 1వ వచనం. ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు ఏం చేస్తున్నాడంట? ఆయన పట్టణం, ఆయన నగరానికి ఆనుకొని ఉన్నదని అతనికి ఏమంటున్నాడు అంటే నాకు ఆ పొలము కావాలి అని అడిగినప్పుడు అతను ఇవ్వనని మొహమాటం లేకుండా చెప్పాడు. అప్పుడు ఆహాబు కోపముతో ఏం చేసినాడంట? కోపముతో మూతి ముడుచుకొని ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళినాడు. ఎవరు? ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏమన్నా అన్నాం అనుకోండి, అల్లికి ఏం చేస్తారు?
ఒకవేళ మందిరంలో ఏదైనా జరిగింది అనుకోండి, దేవుని దైవ సేవకుడు ఏదైనా మాట చెప్పిన అనుకో, ఈయన నా గురించి చెప్తున్నాడు కాబట్టి నేను రాబలేదు, ప్రశాంతంగా ఇంటికాడ కూర్చొని మూతి ముడుచుకొని గమ్మును కూర్చుంటే చాలు అనుకున్నాను. అనుకుంటారా? అనుకుంటారు. అలాగనే ఇక్కడ చూసినట్లయితే అహాబ్ ఏం చేసినాడంటే, అతను అన్న మాటలకి ఇతనుకు కోపం వచ్చి దిగులు పడి ఈయన ఏం చేస్తున్నాడంట, మూతి ముడక తీసుకొని ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి, నగరానికి పరిగెత్తుకొని వెళ్ళి మంచము మీద ఏం చేసినాడంట, ధడేలన బాల్లో వండుకున్నాడంట. హల్లెలూయా. ఏడ వండుకున్నాడంట? మంచము మీద బోర్లో పడుకున్నాడంట. బోర్లో పడి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అనుకోవచ్చు. ఎక్కి ఎక్కి బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆ పొలం దక్కలేదు, ఆయనేమో మొహమాటం లేకుండా ఇవ్వను అని చెప్పాడు అని బాధపడుతున్నప్పుడు తన భార్య వచ్చింది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడుంది. తన భార్య రాగానే అతని భార్య అడుగుతుంది, అయ్యా ఏంది నీ బాధ? నువ్వెందుకు అన్నం తినకుండా ఎండుకొని ఉంటున్నావు? లేదా ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? ఎందుకు దిగులుతో ఉంటున్నావు? ఎంత మూతి ముడుచుకొని ఉంటున్నావు? తినకుండా ఉంటున్నావు? అసలు నీకు ఏమైంది అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక వ్యక్తి దగ్గరికి. అతన్ని పొలం ఇవ్వమని అడిగాను, అతను నా పొలమే ఇవ్వను అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏమంటదంటే, అయ్యా ఆ పొలం గురించి నువ్వు మర్చిపో, ఆ పొలాన్ని నేను నీకు ఇప్పిస్తా. హల్లెలూయా. ఏం చేస్తుందంటే ఆ పొలాన్ని నేను నీకు ఇప్పిస్తాను. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే, ఏదైనా ఒక వస్తువు కావాలన్నా, ఏదైనా ఒక పని కావాలన్నా కానీ అధికారి ఏం చేస్తాడంట, నీకేం ఇబ్బంది లేదు తల్లి, నువ్వు వెళ్ళు జాగ్రత్తగా, నేను పని చేసి పెడతాను అని. ఆ పనులు కాదు ఇవి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె స్పష్టంగా చెప్తుంది, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆ పొలము నీకే వస్తుంది, నువ్వే తీసుకో, నువ్వు ప్రశాంతంగా తిను, అక్కడున్న రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో నువ్వు మాట్లాడు, సంతోషంగా ఉండు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంట, ఒక ప్రకటన చేస్తుంది, ఒక లేఖ రాస్తుంది, ఒక ఉత్తరం రాస్తుంది. ఏమని? ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేయాలంట, అందరూ గుమ్మి ఆ వ్యక్తిని గురించి తీర్పు తీరుద్దాం రండి అని ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖ రాసినప్పుడు అక్కడున్న ప్రజలు కూడా, అక్కడున్న అధికారులు ఎవరైతే ఉంటున్నారో ఆ లేఖను పంపించిన వారందరినీ ఏర్పరచి, వారందరిని ఒక దగ్గరికి సమకూర్చి, వారితో పనికి మాలిన ఇద్దరి, ఆ మాట కూడా నా లేఖనంలో, ఎవరంట? పనికి మాలిన ఇద్దరు సాక్షులు కూడా. మళ్ళా ఎవరికి సాక్షులంట? ఎవరైతే నాబోతు ఉంటాడో అతని మీద వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పడానికి. హల్లెలూయా. ఏమి లేఖనం రాసిందంటే, ఆమె రాసింది ఏంటంటే, దేవుణ్ణి దూషించాడు, రాజుని అవమానపరిచాడు, రాజు మాట వినటం లేదు, దేవుని మాట వినడం లేదు అని ఉపవాస దినము ప్రకటించుకొని వారందరూ ఏం చేస్తున్నారంటే, ఒక ప్రదేశానికి చేరిన తర్వాత అందరూ గుమికూడిన ప్రకారం, ఆమె చెప్పిన ప్రకారం అక్కడున్న వారందరూ ఏర్పరిచారు. తర్వాత నాబోతును బంధించారు. ఆ అందరి మధ్యలో నాబోతును కూడా నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఆ ఇద్దరు సాక్షులు, ఎవరైతే నాబోతు మీద వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారో ఆ ఇద్దరును కూడా పిలిపించి, ఆ ఇద్దరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, ఈయన దేవుణ్ణి దూషించాడు లేదా అవమానపరిచాడు, దేవుడంటే పడని వాళ్ళు కూడా ఉన్నాడు, ఇతను పడకు అసలు ఇష్టమే ఉండదు అనుకోవచ్చు. ఇంకో మాట ఏంటంటే, రాజుని, ఇది జరిగింది. ఇప్పుడు రాజుని ద్వేషించినప్పుడు, దేవుని ద్వేషించినప్పుడు ఇతను ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఎప్పుడైతే ఆ ఇద్దరు సాక్షులు ఆ మాట చెప్పగానే అతన్ని ఊరు బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చావగొట్టారు. హల్లెలూయా. ఏం చేసినారంట? న్యాయము ఎక్కడైతే ఉంటుందో, ఏదైతే మంచి అనుకుంటున్నామో దానికి ఎప్పుడు నిజాయితీ దగ్గర స్థానము ఉండదు. హల్లెలూయా. ఇక్కడ స్వార్థంగా దాన్ని దోచుకోవాలనుకున్నాడు ఆయన. నయం, ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. ఏమేం చేసింది? ఏకంగా తప్పుడు సాక్ష్యాన్ని ప్రకటించబోతుంది అనమాట. తప్పుడు సాక్ష్యాన్ని నియమించింది, సాక్షులను ఏర్పాటు చేసింది.
తర్వాత అతను చనిపోయిన తర్వాత ఏలియాకు దేవుడు ప్రత్యక్షమయ్యి చెప్తున్నాడు. హల్లెలూయా. ఏలియా వెళ్ళి, అయ్యా ఏలియాకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా మాటను ఏం చేయాలంట, అక్కడున్న ప్రజలకు నువ్వు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతామా అంటారు, ఒకసారి చదవండి. ఏలియా ఎక్కడున్నాడు చదవండి. తిస్యుడైన ఏలియాకు ప్రత్యక్షమై, నీవు లేచి సొమ్రోనును ఇశ్రాయేలు ఆహోబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతను నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, స్వాధీనపరచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి, వెళ్ళు అన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న నాబోతు ఏమైనాడంటే, నాబోతు ముందుగానే మరణించడం జరిగింది. మరణించిన యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆమెకు చెవున చేర్చారు. ఎవరి చెవున? భార్య అయిన ఆమె యొక్క భార్య పేరు ఏం పేరంటమ్మా? యెజబేలు. హల్లెలూయా. యెజబేలు. ఆమె చెవున ఆ మాట పడింది. ఏమని? ఆయన ఊపిరితో లేడు. తర్వాత ఆమె చెప్తుంది తన భర్తకి, నీవు వెళ్ళి ఆ పొలాన్ని నువ్వు స్వాధీనపరచుకో అని చెప్పిన తర్వాత అప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ ఇంకా మరి విషయాలు ఉన్నాయి. మరిన్ని విషయాలు చూసినట్లయితే ఏలియాకు ప్రత్యక్షమైన విషయం, ఎక్కడైతే నాబాతు చంపబడినాడో అదే ప్రదేశంలో ఎవరు చనిపోతారన్నారు? రాజు. ఏం చేస్తాడంట? రాజు అహాబు అదే ప్రదేశములో మరణిస్తాడు. అదే ప్రదేశంలో నాబాతును కుక్కలు రక్తాన్ని ఏ విధంగా అయితే నాకాయో అదే విధంగా నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి. హల్లెలూయా. మన జీవితాలలో కూడా నాబాతు వంటి స్వభావాలను కలిగి ఉన్నామేమో, లేదా యెజబేలు వంటి ఆలోచన కలిగి ఉన్నావేమో, మోసము చేయడానికి, హత్యలు చేయడానికి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నామేమో. ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే వాటిలో నుంచి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఆ ఆలోచనలు మనలో ఉండకూడదు. దేవునిలో ఉన్న వ్యక్తులము మనము ఏ ఆలోచనలతో ఉండాలంటే మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు, నాబాతు వంటి కల్మషము లేని హృదయము కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. నాబాతును గురించి ఏలియా ప్రవక్త ద్వారా, ఏలియా ద్వారా దేవుడు ఆ యొక్క రాజు దగ్గరికి పంపించినప్పుడు రాజుకు చెప్తున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నాడంట? రాజుకు చెప్తున్నాడు, అయ్యా నాబాతు ఏ విధంగా అయితే తన రక్తమును కుక్కలు నాకినాయో అదే విధముగా నీవు నీ రక్తాన్ని కుక్కలు ఏం చేస్తాయంట? నాకుతాయి. తర్వాత అంటున్నాడు ఆమె భార్యకు చెప్తున్నాడు, ఆమె భార్య ఎలాంటి సాగు వస్తుందంట? అక్కడున్న రాజులు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, లోపల ఉన్న వారందరూ కుక్కలు వాటి మాంసములు, అక్కడున్న వారి మాంసములను ఏం చేస్తాయంట? చీల్చి పడేస్తాయి. బయట ఎవరైతే మరణిస్తారో నీకు సంబంధించిన వారు, నీ బంధువర్గము, నీ సామగ్రం అంతా ఎంతమంది సైన్యం ఉందో అంతమంది ఎక్కడెక్కడ మరణించారో వారిని బట్టి బయట చచ్చిన వారిని పక్షులు ఏం చేస్తాయంట? తిని పడేస్తాయి. చివరిగా చూసినట్లయితే ఆమె భార్య కూడా మరణములోనికి వెళ్ళిపోతుంది. దేవుడు శపించాడు అనుకోండి, దేవుని యొక్క బిడ్డలను ఎవరైతే బాధ పెడతారో వారిని దేవాది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఏ రూపములైనా కానీ దేవుడు, నీకు శరీర బలహీనత కావచ్చు, ఆలోచించుకో, ఎవరినైనా దుష్కారంగా మాట్లాడేవేమో, లేదా ఎవరినైనా కోపాలు పెట్టుకున్నావేమో. నాబాతు యొక్క హృదయము ఎలాంటిదంటే మంచి హృదయము కాబట్టి ఏలియా ప్రవక్త ద్వారా దేవుని మాట అక్కడ రాజుకు తెలియజేసింది. అలాగా
మన గురించి కూడా దేవాది దేవుడు అనేకమైన మారులు మన కోసం కూడా చాలా విషయాలు మనకు బోధించి ఉంటాడు. ఆ బోధలు మాత్రం మనకి అంగీకారములుగా ఉండవు. చెడిపోయిన వాడివి చెడిపోయినట్టే ఉంటావా, లేదా ఏమంటారంటే ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడా, ఆరోగ్యంలో అలాగుంటే పోద్దులే అనుకుంటాడా? ఎలా ఉండాలనుకుంటాడు తల్లి? రోగిష్టి నేను రోగంగానే ఉంటే సరిపోద్ది అనుకుంటాడా? ఏ రోజు కూడా బైబిల్ లేఖనంలో యేసు ప్రభు స్వస్థపరిచిన వారు ఎవరు కూడా నేను ఇలాగే ఉంటాను అనుకోలేదు ఎవరు. యేసు ప్రభు అడిగాడు, అయ్యా ఏది నీ మందుల? అయ్యా నేను స్వస్థత పరచబడాలనుకుంటున్నాను, నువ్వు నన్ను బాగు చేయి. లేదయ్యా నేను ఈ రోగంతో ఉంటాను, నేను ఇదే స్థితిలో ఉంటాను, ఇదే భారాన్ని నేను మోస్తానని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు. అలాంటి భారాలు మనము మోసిన గాడికి మోసి 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 అయిపోయిన తర్వాత ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు అవకాశంలో నుంచి మనం ఏం చేసుకోవాలంట? విడిచిపెట్టిన భారాన్ని మొత్తము, ఏదైతే విడిచిపెట్టాలనుకుంటున్నానో దాన్ని మొత్తం విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండడానికి మనము ముందడుగులు వేయాలి. ముందడుగులు వేసి కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇంకా మీదట తప్పు చెయ్యకూడదు అని నిర్ణయించుకుని కూడా ఏం చేస్తారంట? తిరిగి తిరిగి పదే పదే అదే తప్పులు చేయడానికి వారి హృదయము ప్రోత్సహించినప్పుడు వారు దానికి లొంగిపోయి వారు ఏం చేస్తుంటారంట? పాడు జీవితాన్ని జీవించడము ప్రారంభిస్తూ ఉంటారు. ఇంకొకటి చూద్దాము, దేవుని యొక్క ఆశీర్వాదం. బోయాజు యొక్క పొలము, హల్లెలూయా, దేవుని యొక్క ఆశీర్వాదముతో ఉంచబడిన ఒక మంచి పొలం అనుకుందాం. రూతు 2వ అధ్యాయము 8వ వచనములో ఆశీర్వదించబడిన భూమి అనుకుందాం. ఈ మాట చూసినట్లయితే బోయాజు యొక్క పొలములో ఏముందంట? అక్కడ పని వారికి కొదువు లేదు, ఆడ పని చేసుకోవడానికి ఎలాంటి ఆటంకములు లేవు, ఆనందంగా అక్కడ పనిచేసే వారందరూ సంతోషంగా ఉన్నవారే. ఆ పొలములో ఉన్న వారందరూ ఎలాంటి కష్టాన్ని అనుభవించేవారు కాదు. బోయాజు పొలం ఒక దేవుని యొక్క పొలం అనుకుందాం, లేదా దేవుని యొక్క ఆలయం అనుకుందాం, దేవుని యొక్క ప్రదేశం అనుకుందాం. ఈ బోయాజు యొక్క పొలములో రూతు ఏం చేసిందంట? 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. రూతుతో, నా కుమారి ఏం చేస్తున్నాడంటమ్మా? నా కుమారి నువ్వు నా మాట విను, ఈ పొలములో నువ్వేం చేయాలి? ఏరుకొనుటకు ప్రతిరోజు రా, ప్రతిరోజు నువ్వు పని చేసుకో, నీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళు. నా దగ్గర ఉన్న ఇక్కడ పని చేస్తున్న వారు నీ కోసం నీరు చేదుతారు, నువ్వు దాహం అయితే నీ కోసం నీరు వారే చేదుతారు. కానీ యవనస్తులందరికీ చెప్పాను, ఏమని? నిన్ను ముట్టుకోకూడదని, నీతో మాట్లాడకూడదని వాళ్ళందరికీ నేను ఆల్రెడీ చెప్పేశా. నువ్వు ఈ పొలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోవద్దు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఒకటి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వ్యక్తివి దేవుడే నీకు సాక్ష్యం చెప్పినప్పుడు, అమ్మా నువ్వు దేవుని ఆలయంలో ఉంటున్నావు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావు తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక్కడ విడిచి వెళ్ళవాక. ఈ ప్రదేశం నీకు ఆశీర్వదించబడిన ప్రదేశము, నువ్వు గొప్పగా దీవించబడతావు ఈ ప్రదేశంలో ఉండడం వల్ల, గొప్పగా ఆరోగ్యవంతుడిగా ఉంటావు ఈ ప్రదేశంలో ఉండడం వలన అని ఏం చేస్తున్నాడంటే, దేవుని సేవకుడు కావచ్చు, దైవజనుడు కావచ్చు, ఇంకా దేవుడే కావచ్చు, ఈ మాటలు మనకు చెప్పినప్పుడు వాటిని మీరి బయటికి వెళ్ళామనుకోండి, బయట అంతా ఎలా ఉంటదంటే పాపపు లోకము అనుకుందాం. హల్లెలూయా. బోయాజు యొక్క పొలం ఎలాంటిదంట? ఆశీర్వదించబడిన పొలము. ఆశీర్వదించబడిన పొలము లేదా భూమి. ఈ భూమిలో సమస్త మనుషులు ఉన్నారు, వారి వారి పనులన్నీ చేసుకుంటున్నాను అక్కడ ఆ పొలములో. ఆమెకి చెప్పాడు, అయ్యా బోయాజు, అమ్మా నువ్వు ఈ పొలాన్ని విడిచి ఎక్కడికి పోబాక. నువ్వు అప్పుడు అంటుంది ఆమె, ఏమంటుందంట? అయ్యా ఇంత చేస్తున్నావు, అసలు నా గురించి నీకు ఏమి తెలుసు అని అడిగినప్పుడు అంటాడు, అమ్మా నీ పరిస్థితి నువ్వు ఏంటో, నీ వ్యవహారం ఏందో నాకు పూర్తిగా తెలుసు. దేవుడు కూడా అంటాడు, నీ పరిస్థితి మొత్తం నాకు తెలుసు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటున్నావో నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇదే ప్రదేశంలో ఉండు, నువ్వు బాగుపడతావు. ఈ ప్రదేశంలో ఉండు, ఇది మంచి త్రోవ,
ఇది మంచి దారి, ఇది మంచి లోకము అని దేవుడు మనకి చెప్పినప్పుడు అందులోనే మనం ఉండడానికి ట్రై చేయాలి. కానీ ఇక్కడ బోయాజును విడిచి ఆమె వేరే పొలంలోకి వెళ్ళిపోయి ఉంటే ఆమె గొప్పగా ఉన్న స్త్రీని గురించి స్త్రీ అనుకోలేం, మనం మాట్లాడుకునే వారము కాదు. హల్లెలూయా. ఆమె వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింటే ఆమె గురించి మనము ప్రస్తావన వచ్చేది కాదు. బోయాజు పొలం గురించి కూడా మాట్లాడేవారం కాదు. ప్రత్యేకంగా బోయాజు పొలములో ఆమె పని చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్పాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకో, ఇక్కడే ఉండి ఇవన్నీ నువ్వే ఏరుకో. నీకు ఒకవేళ దాహం వచ్చిందా, నీకు ఇబ్బంది లేదు. నువ్వు దాహానికి వెళ్ళగానే వాళ్ళు నీకు నీరుని ఛేదిస్తారు. ఇక్కడున్న యవన బిడ్డలందరికీ చెప్పాను, నిన్ను తాకకూడదు, నిన్ను ముట్టుకోకూడదు, నీతో మాట్లాడకూడదని. నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే పొలంలో ఇక్కడే పని చేసుకో, ఇక్కడే ఏరుకో, ఏదైనా చేసుకో. ఆ పొలాన్ని దాటి వెళ్ళామనుకో నీ జీవితము మొత్తము మారిపోతుంది. దేవుని యొక్క పొలములో మనము నాటబడినప్పుడు, దేవుని యొక్క మందిరములో మనం ఉంచబడినప్పుడు, మంచి ప్రదేశములో మనం నాటబడినప్పుడు మన ఎదుగుదల ఎలా ఉంటదంటే ఉన్నత స్థితిలోనికి మన ఎదుగుదల ఉంటది. ఉన్నత స్థితిలో నువ్వు ఉంటున్నావు అనడానికి రుజువులు ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావని, దేవుని యొక్క మార్గములో ఉంటున్నావని, దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావని, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క భూమిలో నువ్వు నాటబడిన దానవై ఉన్నావు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. హల్లెలూయా. నీలో ఆశీర్వాదం లేదనుకో నువ్వు దేవుని పొలములో లేనంటే, బోయాజు యొక్క భూమిలో లేనంటే నువ్వు. మనం ఏ పొలంలో ఉంటున్నాము, ఏ భూమిలో ఉంటున్నాము మనకే తెలియని స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని లెక్కను ఈరోజు చెప్పింది, నువ్వు ఏ ప్రదేశంలో ఉంటున్నావో, ప్రదేశం అనగా నువ్వు ఏ ఆలోచనలతో ఉంటున్నావో, ఏ సంబంధాలు నువ్వు కలిగి ఉంటున్నావో, ప్రతి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలన్నిటినీ నువ్వు దైవికంగా వాటిని నువ్వు మార్చుకోవడానికి ట్రై చేయాలి. హల్లెలూయా. నీకున్న సంబంధం మంచిదా కాదా, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తులు మంచివారా కాదా, లేదా నీకున్న అలవాటు మంచిదా కాదా, ఇవన్నీ నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నాటబడాలి. ఎవరి సన్నిధిలో నాటబడాలి? దేవుని సముఖములో నాటబడాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి. దేవుని యొక్క పొలములో నువ్వు ఉంచబడినప్పుడు నీకు ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి నీకు ఎలాంటి డోకా అనేది ఉండదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఇవేమీ నీకు ఉండవు. దేవుని సన్నిధిలో లేనట్టి వారు ఎలా ఉంటారంటే, దేవుని సన్నిధిలో లేని వారు ముళ్ళ తుప్పలలో పడిన విత్తనముల వలె ఉంటారు. హల్లెలూయా. దారిలో పడిన విత్తనముల వలె ఉంటారు. వారి జీవితాలలో ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఎదిగినా గ్రద్దలు వచ్చి వాటిని తన్నుకొని పోయే విధముగా ఉంటాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని తినివేసే విధంగా ఉంటాయి. నువ్వు మంచి భూమిలో పడడం వలన, మంచి భూమిలో పడితే నీకు అధికారం ఉంటాడు, నీకు ఒక యజమాని ఉంటాడు. యజమాని దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి కాపుదలగా ఉంటావు. యజమాని ఎప్పుడు తన పంటను ఏం చేస్తాడు తల్లి? యజమాని తన పంటను కాపాడుకుంటూ ఉంటాడు. యజమాని దగ్గర ఉన్నప్పుడు తన పంటను ఏ విధంగా అయితే కాపాడుకుంటాడో, నువ్వు ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు నీ జీవితం పాడైపోతున్నా కానీ నీ జీవితాన్ని మార్చడానికి ట్రై చేయడానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఇంకొక మాట చదువుతాం. ఇప్పుడు బోయాజు పొలం గురించి మాట్లాడుకున్నాం. 5వదిగా ప్రార్థనా పొలము. హల్లెలూయా. ప్రార్థనా పొలం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనములో ఇక్కడ ఇస్సాకును చూస్తున్నాం. ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే ఒక పొలములోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేయడానికి, దేవునికి ఆరాధించడానికి, లేదా దేవుని మహిమపరచడానికి వెళ్ళినప్పుడు
అక్కడ నుంచి అల్లంత దూరాన అతనికి ఏమని కనిపిస్తున్నాయంట? ఏం కనిపిస్తున్నాయి? గుర్రాలా, ఒంటెలా? చదవండి మాట. సాయంకాలమున ఆ పొలములో ధ్యానింప పోయినప్పుడు, కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసెను. ఒంటె మీద నుంచి దిగి మనల్ని ఎదుర్కొని వచ్చి ఉన్న ఆ వ్యక్తి ఎవరని అక్కడున్న దాసుని అడిగినప్పుడు, ఆ పొలములో నడుచున్న దాసుని అడిగినప్పుడు అతను ఎవరంటమ్మా? ఇస్సాకు అతని యజమానుడు అని చెప్తున్నాడు. ఆమె వెంటనే ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నిటినీ ఇస్సాకుకు తెలియజేసెను. శారా గుడారములోనికి ఆమెను తీసుకువెళ్ళి ఆమె అతనికి భార్య ఆయను. హల్లెలూయా. ఇది ప్రార్థన పొలము. నువ్వు ప్రార్థన చెయ్యక మునుపే, హల్లెలూయా, సమస్తము ఎరిగిన దేవుడు, నువ్వు అడగక మునుపే నీ గురించి మొత్తం సమస్తము తెలిసిన వాడు. నీ కోరిక ఏంటో తెలుసు, నీ అవసరం ఏంటో తెలుసా తెలియదా? నీవు గర్భములో పడక మునుపే నీ జీవితంలో ఏమి ఎదుగుతావో, ఎలా జీవిస్తావో, ఎలా బ్రతుకుతావో, ఎలా మాట్లాడతావో, అసలు మూగివాడివా, కుంటివాడివా, గుడ్డివాడివా అని సమస్తం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. ఈ ప్రార్థన చేయక మునుపే, ప్రార్థన పొలము అనగా నువ్వు ప్రార్థించక మునుపే నీకు కావలసిన సమస్తము దేవుడు నీకు ముందుగానే అనుగ్రహించే విధంగా నువ్వు ఉన్నప్పుడు, విధంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యక మునిపే నీ అవసరాన్ని దేవునికి తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే దేవునికి నీ గురించి తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా, ఎంత విశ్వాసంతో దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఆయనకు తెలిసి ఉంటది నీ గురించి. దావీదు భక్తుని అంటాడు, ఏమంటాడంట? నీవు నా హృదయాన సారుడవు. ఎవరు అంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. అలాగనే మన గురించి కూడా దేవాది దేవుడు ఏదో ఒక సాక్ష్యం మన జీవితంలో చెప్పే విధంగా, లేదా మనకు పక్కన వారే చెప్పట్లేదు, ఇంక దేవుడు ఏం చెప్తాడు అనుకుంటారా? దేవుడు చెప్తాడులే. ఎప్పుడు చెప్తాడు మన గురించి సాక్ష్యము? మనం ఎప్పుడైతే మంచిగా ఉంటున్నామో అప్పుడు మాత్రమే మన గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ రెబెకాను ఏం చేసినాడంటమ్మా? ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడా లేదా? పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆరవదిగా యెహోవా దీవించిన పొలము. యెహోవా దీవించిన పొలం. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వాక్యములో ఇస్సాకు యాకోబును దీవించటం. యాకోబును ఏం చేసినాడంట? దీవించాడు. ఎప్పుడు దీవించాడు? యాకోబు తన భార్య ఎవరంట? ఇస్సాకు భార్య ఎవరంట? ఎవరమ్మా ఇస్సాకు భార్య? రిబ్కా. రిబ్కా ఏం చేస్తుందంటే యాకోబును పిలిచి అతని శరీరము మీద ఈ యొక్క ఆశీర్వాదం ఎవరికి రావాల్సింది? ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదము యాకోబుకి ఎలా వచ్చిందంటే, యాకోబు తన తల్లి ఇద్దరు కలిసి చేసిన పని వలన యాకోబుకి ఆశీర్వాదం అనేది వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మోసపోయినది ఎవరు? ఏశావు. ఇక్కడ ఆశీర్వదించబడింది ఎవరు? ఇప్పుడు మోసపోయిన వాడు, మోసం చేసిన వాడు ఆశీర్వదించబడాలనా? మోసం చేయని వాడు ఆశీర్వదించబడాలనా? దేవుని లేఖనము ప్రకారము ఆయన ఎవరైతే మొట్టమొదటిగా ఆశీర్వదిస్తాడో వాడు ఉన్నతంగా దీవించబడాలి. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఏసే వచ్చాడు. ఏసే వచ్చిన తర్వాత, అయ్యా నువ్వేంది ఈ పని చేసావని అడిగినప్పుడు ఇస్సాకు అంటున్నాడు, వారిని ఆశీర్వదించేశాను, ఇంకా వేరే నా కాడ ఏమీ లేదు అని. ఇలాంటి సంభాషణ జరిగినప్పుడు
అక్కడ ఉన్నట్టు చూసినట్లేదు. ఒకసారి 27 చదువుదాం. ఉమ్, దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు వస్త్రములను వాసన చూసి అతనును దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన పొలము, చేని సువాసన వస్తుంది. హల్లెలూయా. ఎలాంటి వాసన అంటమ్మా? యెహోవా దీవించిన పొలము, యెహోవా ఆశీర్వదించిన పొలము వంటి సువాసన ఏం చేస్తుందంట? ఆయనకి వస్తుంది. కాబట్టి ఈయనే అనుకున్నాడు, ఆశీర్వదించాడు. తర్వాత మోసపూరితమైన ఆశీర్వాదం యాకోబు అనుభవించాడు. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం మనకి వద్దు. దేవుణ్ణి కూడా తర్వాత పెనుగులాడి పెద్ద హంగామా చేసి యాకోబు ఏం చేసినాడంట? దేవుని ద్వారా కూడా ఆశీర్వదించబడినాడు. హల్లెలూయా. దేవునితో పెనుగులాడిన వ్యక్తిగా ఉన్నాడు. ఈయన అవసరము వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంత గట్టిగా ప్రాధేయపడేవాడంటే, ఎంత ఇష్టంగా ప్రార్థన చేసేవాడంటే, దేవుణ్ణిని విడిచిపెట్టకుండా రేయి మొత్తము దేవునితో పెనుగులాడిన వ్యక్తి యాకోబు. ఆయనను దీవించే వరకు ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టను అని ఏం చేసినాడంట? వేడుకొని 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 ఆయన దీవించబడినాడు. హల్లెలూయా. మనకు కూడా పట్టుదల ఒకటి మనకు ఉండాలి. మనం చేసే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి చేస్తున్న ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఖచ్చితంగా దేవాది దేవుడు నాకు ఈ సహాయాన్ని చెయ్యాలి, దేవుడు నాకు ఈ హెల్ప్ చేయాలి, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించాలి, ఈ కష్టం నుంచి నన్ను తప్పించాలి అని నువ్వు ఎప్పుడైతే దానిని గ్రహిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుని యొక్క దీవెనను నువ్వు పొందుకుంటావు. మొట్టమొదటిగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్న అంశము పొలము. అందులో మొట్టమొదటి అంశము సోమరివాని పొలము, రెండవదిగా లోకం అనే పొలము, రక్తపు పొలము మూడవది, నాలుగవదిగా ఏ పొలం అంటమ్మా? బోయాజు యొక్క పొలము, ఐదవది ప్రార్థన పొలము, ఆరవదిగా యెహోవా దీవించబడిన పొలము. ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క పరిస్థితులను బట్టి మనకి తెలియజేసిన పొలాలుగా ఉన్నాయి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అని మనం గ్రహించి మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక.